మత హక్కులు అంటే తమ మతాన్ని ఇది ఆచరించడానికి కావాల్సిన. మూడవది సమాన ఆర్థిక హక్కు అంటే ఇక్కడ ప్రజా వనరుల పైన, ప్రజా నిధుల పైన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పైన ప్రతి వాళ్ళకి ఈక్విటబుల్ రైట్ ఉందా లేదా అనేది అది. తర్వాత చివరిగా సమాన విద్యా హక్కు అంటే మన విద్యా వ్యవస్థలని, విద్యా సంస్థల్ని మనం ఏర్పాటు చేసుకుని మనకి సరిపోయిన, మనకు కావాల్సిన విద్యను మనం నేర్పగలమా లేదా, ఈ నీది. సో అయితే ఈ హక్కులు, ఈ 4 హక్కులు, 4ట్లో మొదటిది అన్ని ఉందని చెప్పాను. ఆ 3 హక్కులు, సమాన మత హక్కు, సమాన ఆర్థిక హక్కు, సమాన విద్యా హక్కు, ఇవి హిందువులకి మన రాజ్యాంగం ఇస్తుందా లేదా అనేది ఈనాటి చర్చాంశం. హిందువులకు సమాన మత హక్కులు ఉన్నాయి. మొట్టమొదటి విషయం. అయితే అధికరణం అంటే ఇంగ్లీష్ లో ఆర్టికల్. కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఆర్టికల్, ఇట్ హ్యాస్ 395 ఆర్టికల్స్ అండ్ లేటర్ ఆన్ చాలా ఆర్టికల్స్ కూడా దాన్ని యాడ్ చేయడం. మొట్టమొదటి 1950లో అది 8 షెడ్యూల్స్ 395 ఆర్టికల్స్ తోని రాజ్యాంగాన్ని తయారు చేశారు. మనకి ఇక్కడ విషయం ఏంటంటే, మా సమాన మత హక్కుల గురించి మాట్లాడినప్పుడు అధికరణం 21. అందులో ఈ తెలుగులో ప్రభుత్వం ఈ మధ్యన, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం అన్ని భాషలోకి అనువదించింది. కానీ అది మీరు చూస్తే మీకు అర్థమే కాదు, ఎందుకంటే తెలుగు భాష అంత దరిద్రంగా ఉంది. వీళ్ళు అది అనుకరణ చేశారు కానీ దాన్ని అనువదించలేదు. ఇట్లా ప్రతి భాషలో కూడా ఇలానే అయిపోయింది. కాబట్టి ఇంగ్లీష్ చూస్తే అర్థమవుద్దేమో చూడండి. సో ఈ చెప్పేది ఏంటంటే, ప్రతి వాడికి ఈ దేశంలో రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ రిలీజియన్ అంటే ఆచరించడానికి, తర్వాత ప్రచారం చేసుకోవడానికి, మత ప్రచారం, మత ఆచరణ చేసుకోవడానికి హక్కులు ఇవ్వబడుతున్నాయి అని ఆర్టికల్ 25 చెప్తుంది, 25. అయితే ఇందులో 3 భాగాలు ఉన్నాయి. మీరు అక్కడ చూస్తే ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్. ఈ 3 విషయాల మీద నేను కొంచెం విశ్లేషిస్తాను. ఫస్ట్ ఈజ్ ప్రొఫెస్ అంటే హిందువులుగా జీవించే హక్కు ఉందా ఈ భారతదేశంలో? హిందువులుగా జీవించే హక్కు ఉందా లేదా? ఎక్కడైతే హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉంటారో, మెజారిటీగా ఉంటారో అక్కడ సమస్య లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎక్కడైతే హిందువులు అల్పసంఖ్యాకులు అవుతారో, ఎక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో అక్కడ ఉందా లేదా అనేది, దట్ ఈస్ అ లిట్మస్ టెస్ట్. ఇప్పుడు మన ఉదాహరణకి హిందువులు మెజారిటీ ఉన్న దగ్గర క్రిస్టియన్లు ఉండగలుగుతున్నారా, ముస్లింలు ఉండగలుగుతున్నారా అనేది లిట్మస్ టెస్ట్. అలాగే ముస్లింలు అధిక మెజారిటీగా ఉన్న దగ్గర, లేకపోతే క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దగ్గర హిందువులు ఉండగలుగుతున్నారా అనేది కూడా లిట్మస్ టెస్ట్. సో ఈ టెస్ట్ ప్రకారం కాశ్మీర్లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్లో 21% హిందువులు ఉన్నారు, అంటే కాశ్మీర్ వ్యాలీలో. ఈనాడు 21 మంది కూడా లేరు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు. అక్కడ కాశ్మీర్ వ్యాలీలో ఒక్క హిందూ అనేవాడు కూడా లేరు. 1990 ఆ తర్వాత మళ్ళీ కొన్ని రెండో ఫేజ్ లో మొత్తము హిందువులందరినీ తరిమేశారు. మారణ హోమం లాగా జరిగింది. మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టులు, ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టులు అందరూ నిమ్మకు నీరెత్తినట్టు, వాళ్ళు ఏమీ జరగనట్టు కూడా కూర్చుంది. అయితే ఇది మరి మన రాజ్యాంగం ఇచ్చిన హక్కే కదా. హిందువులుగా బ్రతకవచ్చు, క్రైస్తవులుగా బ్రతకవచ్చు, ముస్లింలుగా బ్రతకవచ్చు భారతదేశ భూభాగంలో ఎక్కడైనా. మరి కాశ్మీర్లో అక్కడ అల్పసంఖ్యాకులైన హిందువులని వాళ్ళ మీద మారణహోమం జరుగుతుంటే ఈ రాజ్యాంగ వ్యవస్థ మరి ఆ హక్కుని ఎందుకు రక్షించలేదు, హిందువుల హక్కుని? ఇది ప్రశ్న. రెండవది నాగాలాండ్. మొన్న ఒక 7-8 నెలల క్రితం జ్యోతిర్మఠ్ శంకరాచార్యుల వారు, అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు గోహత్య
నివారణ కోసము దేశం అంతా తిరిగారు ఆయన. ప్రతి రాష్ట్ర రాజధానికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి గోహత్యని మనం నిషేధించాలి, ఎందుకంటే గోవు మనకు పవిత్ర అది అది. సో కాబట్టి ఆయన నాగాలాండ్ వెళ్ళడానికి అక్కడ నుంచి ఫ్లైట్ లో వెళ్తే ఆయన విమానాన్ని అక్కడ దిగలేదు. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది, ఇక్కడ దిగడానికి వీల్లేదు, ఒకవేళ ఆయన వేరే దారిలో ఏమైనా వచ్చినా కానీ ఎలాంటి మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టడానికి వీల్లేదని నాగాలాండ్ ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్ దానికి ఆర్డర్ ఇష్యూ చేసింది. అక్కడ స్వామివారు వెళ్ళింది వేరే రాజకీయ కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదన్నా ఉద్రిక్త వాతావరణం సృష్టించే కానీ ప్రజలను చెప్పడం కోసం. అక్కడ హిందువులు లేరు, ఎంత ఉంటే ఈ వ్యాపారం చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు అంటే 100-200 మంది ఉండొచ్చు, కానీ అన్ని రాష్ట్ర రాజధానులు వెళ్ళాలని ఆయన కోరిక. అట్లాగే మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెళ్ళనివ్వలేదు, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళనివ్వలేదు, అరుణాచల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మాదిరిగానే ఆర్డర్ ఇష్యూ చేసింది. ఈ 4 రాష్ట్రాలు అంటే ఒక హిందూ అయిన, అందులో హిందూ మత పెద్ద అయిన శంకరాచార్యుల వారికే అక్కడ పోవడానికి మన నిషేధం ఉంటే సాధారణ హిందువుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే అది క్రైస్తవ మెజారిటీ రాష్ట్రాలు ఇది. తర్వాత రెండోది, మేఘాలయ రాష్ట్రము ఒకప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉండేది, బంగ్లాదేశ్ అదంతా మొత్తం. తర్వాత ఆ చుట్టుపక్కల కూడా ఆ రాష్ట్రంలో కూడా చాలా మంది హిందువులు ఉండేది, కాకపోతే ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత విపరీత మత మార్పులు జరిపి మొత్తం అక్కడ ఉన్న గ్యారోస్ అండ్ జేఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అయిపోయారు. ఇప్పుడు ఎవరైతే ఆ అవశేష హిందువులు ఉన్నారో, మిగిలిపోయిన హిందువులు ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయడానికి క్రిస్టియన్లు పర్మిషన్ ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రిపూట ఆ మేఘాలయను బంగ్లాదేశ్ ఇండియాకి మధ్యలో చిన్న నది ఉంటుంది ఆ ప్రాంతంలో, రాత్రిపూట వాళ్ళు ఈ కావడి కట్టుకొని ఆ శవాన్ని ఆ నది దాటిపోయి ఆ మధ్యలో ఉన్న లంకలో, అది బంగ్లాదేశ్ కిందకి వస్తుంది, అక్కడ ఆ ఇసుక లంకలో రాత్రిపూట ఎవరు తెలియకుండా దాన్ని ఆ శవాన్ని దహనం చేసి రావాల్సి వచ్చిన దుస్థితి ఈనాడు హిందువులకు మేఘాలయంలో. అంటే చనిపోయిన వ్యక్తికి దహనం కూడా చేయనివ్వనంత ఇది. మరి రాజ్యాంగ వ్యవస్థలు హిందువుల సమాన హక్కులు ఉన్నాయని చెప్పినప్పుడు మరి దీన్ని ఎందుకు వీటిని రక్షించట్లేదు? మేఘాలయ హైకోర్టు ఉంది, మేఘాలయలో హైకోర్టుకు వెళ్తే హైకోర్టు పట్టించుకోలేదు, సుప్రీంకోర్టు ఉంది, మేఘాలయ ప్రభుత్వం ఉంది, గవర్నర్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి ఏం చేస్తున్నారు వీళ్ళంతా? రాజ్యాంగం మన రక్షణ సమాన హక్కులను, మన మత హక్కులను రక్షించకూడదు. తర్వాత ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలలో, ఏ ప్రాంతాలలో, ఏ గ్రామాలలో హిందువులు మైనారిటీలు అయిపోయారో అక్కడ వాళ్ళ దుస్థితి మనకి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కాకపోతే మనం ఇక్కడ సిటీలో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు, కొంచెం అది రూరల్ ఏరియాస్ పోయి ఆయా ప్రాంతాలకు పోయి మనం చూస్తే అప్పుడు తెలుస్తుంది పరిస్థితి. సో అమలు రాజ్యాంగంలో రాసింది బాగానే ఉంది, కానీ అమలు చేయని హక్కు, అది హక్కే కాదు. ఇప్పుడు ఒక ఇల్లు నా పేరు మీద ఉంటుంది, అది నా ఇల్లే, కానీ ఎవరో వచ్చి కబ్జా చేసి నన్ను అక్కడ పోనీయరు, అది నా ఇల్లు ఎలా అవుతుంది? పేరుకే, కానీ అది నా ఇల్లు అని చెప్పుకోవడానికి కాదు. రెండవది ప్రాక్టీస్, అంటే ఆచరించే మతాన్ని ఆచరించే హక్కు హిందువులకు ఉందా? అంటే ప్రభుత్వ ప్రమేయం లేకుండా, లేకపోతే ప్రభుత్వ జోక్యం లేకుండా, కోర్టుల జోక్యం లేకుండా ఉందా అనేది. ఉదాహరణకి మీరు శబరిమల కేసు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. శబరిమల ఒక ప్రత్యేకమైన అయ్యప్ప స్వామి దేవాలయం. అక్కడ దేవుడు నైష్టిక బ్రహ్మచారి. నైష్టిక బ్రహ్మచారి అంటే ఆడవాళ్ళని ముఖ్యంగా ఇది వయసులో ఉన్న ఆడవాళ్ళని కూడా చూడరు ఆయన. అంటే 10 సంవత్సరాలు ప్యూబెరిటీ రాకముందు బాలికలను చూస్తారు, ప్యూబెరిటీ అయిపోయిన తర్వాత 55-60 సంవత్సరాల ఆడవాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ మధ్య కాలంలో ఉన్న ఆడవాళ్ళని నైష్టిక బ్రహ్మచారి అని, ఇది అనాదిగా వస్తున్న ఒక ఆచారం. అక్కడ ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది లేదు, మగవాళ్ళకి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు.
అట్లాగే మీకు త్రివేంద్రంలో ఒక దేవాలయం ఉంటుంది, అక్కడ కేవలం ఆడవాళ్ళే వెళ్ళగలరు, మగవాళ్ళు ఆ దేవాలయం రానివ్వరు. అంటే మన ఆచారాలు ఎన్నో అనాదిగా వస్తున్న ఆచారాలు, కానీ అందులో సుప్రీంకోర్టు దాని మీద దాన్ని జోక్యం చేసుకొని ఇది సెక్యులర్ దానికి వ్యతిరేకము కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు అనేది ఒక దాన్ని ఆర్డర్ జడ్జిమెంట్ ఇచ్చారు, తీర్పు ఇచ్చారు. మరి మసీదుల్లోకి ఎంతమంది ముస్లింలు వెళ్తున్నారండి? సారీ, ముస్లిం మహిళలు వెళ్ళి అక్కడ నమాజ్ చేస్తారు? ఏ మసీదులోనన్నా ముస్లిం మహిళలు వెళ్ళడం చూసారా? మరి సుప్రీంకోర్టు కేవలం ఒకే ఒక గుడి, దేశం మొత్తం మీద ఇది ఒకటే గుడి, ఎందుకంటే దాని ఆచారం అది. ఆ ఆచారాన్ని పాటించడానికి సుప్రీంకోర్టు దాని మీద అడ్డుకట్ట వేస్తుంది. కానీ దేశంలో ఉన్న 5 లక్షల 10 లక్షల 4 లక్షల ఎన్ని మసీదులో ఏ ఒక్క మసీదులోనైనా కానీ ముస్లిం మహిళ వెళ్ళి అక్కడ నమాజ్ చేయగలదా? మరి ఈ విషయం మీద సుప్రీంకోర్టు ఎందుకు పట్టించుకోదు? తర్వాత పశుబలి అంటారు. ఇప్పుడు త్రిపురలో త్రిపురేశ్వరి దేవాలయం ఉంది, త్రిపుర రాష్ట్రం అగర్తల పక్కన చాలా పెద్ద ప్రసిద్ధి గల దేవాలయం. అక్కడ సంవత్సరానికి ఒకసారి ఆ పండుగ చేసినప్పుడు పశుబలి ఇస్తారు, అదే ప్రసాదం. అట్లాగే కలకత్తాలో కాళీ దేవాలయం, అక్కడ కూడా పశుబలి ఇస్తారు పొద్దున్నే. అది సుప్రీంకోర్టు హైకోర్టు వాటిని నిషేధించింది. కానీ రోజుకి 1,00,000 పశువులను చంపి, అంటే సంవత్సరానికి 4 కోట్ల పశువులను చంపి మనము గోమాంసాన్ని ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నాం. ప్రపంచ దేశాలలో గోమాంసాన్ని ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశం 2వ స్థాయిలో ఉంది. అంటే రోజుకి మనం 1,00,000 పశువుల్ని ఎగుమతి కోసం మాత్రం చంపవచ్చు, కానీ సంవత్సరానికో లేకపోతే ఏదో పండుగకి పబ్బానికి పశువులు మాత్రం అక్కడ ఇవ్వడానికి వీల్లేదు. అలాగే మనం తినే చికెన్, మటన్ ఇవన్నీ ఇవి హత్య కాదా? పశుబలి కాదా ఇది? మనం తినేదానికి రోజుకి ఎన్ని లక్షల కోళ్ళని, ఎన్ని లక్షల మేకల్ని, ఎన్ని లక్షల గొర్రెల్ని మనం వాటిని చంపుతున్నాం. మరి పశుబలి అంటే మరి అది ఒక్కటే దేవుడి ముందు ఇస్తే బలి, మిగిలింది తప్పటం కాదా? సో ఈ విధంగా మీరు చూస్తే ఇంకొకటి 8 రాష్ట్రాల్లో ఏది మూఢనమ్మకాలు, కోట్ అన్కోట్ మూఢనమ్మకాల వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, జార్ఖండ్, బీహార్ ఇట్లా. నేను మూఢనమ్మకాలకు వ్యతిరేకం, మీరు నన్ను తప్పుపడద్దు, ఎందుకంటే అపోహపడద్దు నేను ఏదో చెప్తాను. అయితే మూఢనమ్మకాలు అన్నప్పుడు అందరికీ అది వర్తించాలి. మీరు సువార్త సభలు అంటే క్రైస్తవులు చేస్తే అది హేతువాదం, ముస్లింలు చేస్తే హేతువాదం, కానీ హిందువులు చేస్తే మాత్రం ఇదే సామెత ఉంది కదా, అది నేను చేస్తే శృంగారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్లు. సో ఇది సో అంటే మనకి మన ఆచారాలని, మన మతాలని, మన పండుగలను మనం జరుపుకోవడానికి సమానమైన హక్కు లేదు. ఉదాహరణ హోలీ చూడండి, మీరు హోలీ వచ్చే ముందు మీకు మొత్తం ఇదంతా వస్తుంది, వాటర్లెస్ హోలీ, మనం నీళ్లు లేకుండా హోలీ జరపాలి. ఇప్పుడు మీరు అట్లాగే ఢిల్లీలో అది మన ఈ ఫైర్ వర్క్స్ ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. అట్లా అది బ్యాన్ చేయడమే కాదు, చీఫ్ జస్టిస్ గారు అన్నారు దేశం అంతా బ్యాన్ చేయాలని. మరి దేశం అంతా బ్యాన్ చేస్తే న్యూ ఇయర్ డే రోజు ఎలా ఫైర్ వర్క్స్ జరుగుతుంది? మీరు ఆ చైనా వెళ్తే మొత్తం అసలు ఎంత ఫైర్ వర్క్స్ జరుగుతాయి, అమెరికా వెళ్తే జరుగుతాయి, సింగపూర్ వెళ్తే, అంటే మన ప్రత్యేక దేశం, మన భూభాగంలో లేమా, ఈ భూమి మీద లేమా? అంటే ఇది కేవలం హిందువుల పండుగ కాబట్టి హిందువులు దీపావళి రోజు ఈ బాణాసంచా తోని పండుగని జరుపుకుంటారు కాబట్టి దీన్ని ఆపాలి. అట్లాగే సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. మనకి చెప్పేది ఏంటంటే హిందువులకి తమ మతాన్ని ఆచరించే సమాన హక్కులు లేవు. ఇంకోటి విచిత్రం ఏంటంటే, మీరు ఉజ్జయిన్ దేవాలయంలో అక్కడ భస్మం ఎంత వాడాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందండి. అంటే శివలింగం మీద భస్మం ఎంత వాడాలి అంటే ఇది ఏంటి, మనం ఏ దారిలో వెళ్తున్నాం?
ఈ రాజ్యాంగం అనేది ఇట్ ఇస్ ఎ మాన్యువల్ ఫర్ పొలిటికల్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ, ఇట్స్ నాట్ ఫర్ రిలీజియస్ గవర్నెన్స్. మత పాలన కోసం కాదు, ఇది రాజకీయ పాలన కోసం రాజ్యాంగం ఏర్పరిచారు. మూడవది మత మార్పిడి. మత మార్పిడి గురించి వివేకానందుని అందరూ పూజిస్తారు, అన్ని పార్టీల వాళ్ళు వివేకానంద సెలబ్రేట్. ఆయన అన్న మాటలు చాలా ఉన్నాయి. And then every man going out of Hindu pale is not only a man less but an enemy more. అంటే హిందువు నుంచి బయటికి మత మార్పిడి చేసి బయటికి వెళ్ళినవాడు హిందువుల్లో ఒక మనిషి తక్కువైనట్టు కాదు, హిందువులకు ఒక శత్రువు ఒక పెరిగినట్టు అనేది ఆయన ఉద్దేశం. అయితే మీరు దాని ముందు చెప్పాలి. మతాలు రెండు రకాలండి, చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ బ్రీఫ్ గా చెప్తాను. ఒకటి అబ్రహామిక్ రిలీజియన్స్, ఒకటి నాన్ అబ్రహామిక్ రిలీజియన్స్. అబ్రహామీయ మతాలు అంటే దే ఫాలో, ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రొఫెటిక్ మోనోథియిజం అనేది ఒక సిద్ధాంతం ఉంది. దాని ప్రకారం ఏంటంటే అబ్రహామీయ మతాల్లో మూడు ఉన్నాయి ముఖ్యంగా. ఒకటి యూదు మతం, జుడైజం, ఇజ్రాయెల్. రెండవది క్రిస్టియానిటీ, క్రైస్తవం. మూడవది ఇస్లాం. ఈ మూడు మతాల సిద్ధాంతాలు ఒకటే దాదాపుగా. అందులో ఏంటంటే ఒకే ఒక దేవుడు అంటాడు, అభ్యంతరం లేదు. ఆ దేవుడికి ఒకే ఒక దూత, మిగిలిన వాళ్ళ దూతలు కాదు, అంటే సోల్ రిప్రజెంటేటివ్. ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారం మానవ జాతిని విభజించారు. అందులో ముస్లింలు, కాఫీర్లు, క్రిస్టియన్లు, హీథన్లు ఇలా ఉన్నారు. అంతవరకు కూడా ఇబ్బంది లేదు. అది ఎందుకంటే ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే వాళ్ళు చెప్పేది ఈ దేవుడి ఆజ్ఞ ప్రకారం ఆ మతాన్ని ఫాలో కాని వాళ్ళందరినీ తమ మతంలోకి మార్చాలి అనేది అక్కడ ఇబ్బంది వస్తుంది. అది మారకపోతే నువ్వు ఏమైనా చేయొచ్చు, ఇంక్లూడింగ్ గోయింగ్ ఫర్ వార్, సో మెనీ అదర్ థింగ్స్ మట్టు పెట్టచ్చు. సో దట్ మీన్స్ దేర్ ఈస్ ఎన్ ఇన్హరెంట్ ఇంటాలరెన్స్, అన్యమత ఆసహనం. అనబ్రహ్మీయ మతాలు అంటే నాన్ అబ్రాహమిక్ రిలీజియన్స్. సపోజ్ మీరు హిందూయిజము, జైనిజము, బుద్ధిజము, సిక్కిజము, పేగనిజము, తర్వాత షింటోయిజము, తావోయిజం, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవేంటి, ఇవి న్యాచురల్ గా వచ్చినాయి. ఇందులో ఏమంటాయంటే నీ మతం నీది, నా మతం నాది. భగవంతుని చేరడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఎవరి శాయశక్తిలో వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో నువ్వు ఏం పూజించాలనుకున్నా, నువ్వు ఏం చేయాలనుకున్నా, నువ్వు పూజించకపోయినా అది నీ ఇష్టం. నిన్ను మార్చాకు నాకెవరికి ఉంటుంది? ఎందుకంటే భగవంతుడు మన అందరినీ సృష్టించింది భగవంతుడే కాబట్టి నీ మతం మార్చాల్సిన అవసరం నాకు లేదు, నాకు అలాంటి అది కోరిక కూడా లేదు అని చెప్పే మతాలు అనబ్రహ్మీయ మతాలు. అంటే ఒకళ్ళు శాకాహారులు, ఇంకొకళ్ళు మాంసాహారులు. అబ్రహమీయ మతాలు మాంసాహారం. ఇంకొక జంతువుని చంపి తింటే గానీ వాటికి ఆహారం దొరకదు. శాకాహారులకి ఏంటి, మామూలు ఏదో పండ్లు, ఫలాలు, ఆకులు, అలములు తినే. అయితే ఇప్పుడు మనం రాజ్యాంగం ఏం చెప్తుంది, అన్ని మతాల వారికి మత ప్రచారం అంటే మత మార్పిడి చేసుకోవడానికి సమాన హక్కులు ఇచ్చామన్న. ఇప్పుడు ఉదాహరణకి నేను మాంసాహారిని, సార్ శాకాహారి, మీరు ఎవరైనా మమ్మల్ని ఇద్దరు భోజనాన్ని పిలుస్తారు, కేవలం అక్కడ మాంసాహార భోజనమే పెడతారు. అయితే అక్కడ చూస్తే సార్ చూస్తారంటే ఏంటంటే మాంసాహారం ఉంది కదా, అయ్యో నేను మాంసాహారం తినను, నాకు ఏదైనా శాకాహారం. అదేంటంటే నాకు తెలిసిన భోజనం మీకు పెట్టేసాను, సమానంగా పెట్టాను, మీరు తింటే తినండి లేకపోతే లేదు. అయితే ఆ భోజనం నాకు చాలా సృష్టిగా ఉంటుంది, ఎందుకంటే నేను మాంసాహారం లేదు, బ్రహ్మాండం నేను తినేస్తాను. కానీ సార్ ఏమో ఆకలితోని. ఇది సమాన హక్కు. సమాన హక్కు అంటే ప్రజల అవసరాల ప్రకారము, ప్రజల అవసరాలను తీర్చే హక్కు సమాన హక్కు. అట్లాగే మీరు ఇంకొక ఉదాహరణ తీసుకోండి. జంతు ప్రపంచంలో ఒక తోడేలు, ఒక జింక, ఒక సపోజ్ మనం ఒక రూల్ చేసామనుకోండి, మీరు ఎవరినైనా చంపి తినొచ్చు. జింకకేమో అసలు చంపడం ఏంటో తెలియదు, చంపినా తినడం ఏంటో తెలియదు ఆ మాంసాన్ని. కానీ తోడేలకు మాత్రం ఇది ఒక లైసెన్స్ జింక చంపడానికి. ఓ నాకు సమాన అధికారం ఉంది, నీకు చంపే సమాన అధికారం. ఇప్పుడు హిందువులకి ఈ సమాన అధికారం, మత మార్పిడి సమాన అధికారంలో అసమానత ఉంది. మనకి పైకి కనిపించే సమానత్వంలో అసమానత.
ఇప్పుడు క్రైస్తవులు వాళ్ళు మిషనరీలు పెట్టి ఊరూరు తిరిగి ఇల్లు తిరిగి మతం మారని చెప్తారు. మీరు ఎక్కడైనా ఒక హిందువుని చూసారా? దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఎవరింటికన్నా పోయి మా మతం మారని చెప్పేవాడు. ఎందుకంటే అసలు మతం మారడం అనేది మనకు ఆ కాన్సెప్టే లేదు, ఆ పద్ధతి, ఆ సిద్ధాంతం అది లేనే లేదు మనకు. సో కాబట్టి ఈ మత మార్పిడి హక్కు అనే ముసుగులో క్రైస్తవులకు, ముస్లింలకు రాజ్యాంగము హిందువులను మత మార్చమని ఇచ్చిన లైసెన్స్. ఇది సమాన హక్కు కాదు. తర్వాత ఈ మత మార్పిడి వల్ల గత 75 సంవత్సరాల్లో జరిగిన హాని 2024 సంవత్సరం అంటే గత సంవత్సరం ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక కమిటీ ఉంటుంది. దట్ ఈస్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ టు ద ప్రైమ్ మినిస్టర్, EAC టు PM అంటారు దాన్ని. సో దే కండక్టెడ్ ఎ స్టడీ అబౌట్ ది రిలీజియన్స్ త్రూఅవుట్ ద వరల్డ్, నాట్ అబౌట్ ఇండియా. అందులో భారతదేశంలో వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఏంటంటే 1950 నుంచి 2015 వరకు జనాభాలో మార్పులు ఏంటి అనేది వాళ్ళు ఇచ్చారు. 1950లో మనకు రాజ్యాంగం వచ్చినప్పుడు భారతదేశంలో హిందువుల జనాభా 84.68% ఉంది, 84.68%. 2015 నాటికి అది 78.06, అంటే 6.62 percentage points there is a decline. హిందువులు 6.62. మీరు 75 సంవత్సరాలు మీరు జనాభా గురించి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ది పాపులేషన్ డైనమిక్స్ 6.62 in 75 is extraordinary. అసలు అంత మార్పు ఉండదు. ముస్లింలు అదే సమయంలో ముస్లింల జనాభా 9.84 నుంచి 14.09, అంటే 4.25 percentage points పెరిగింది. అట్లాగే క్రైస్తవులది 0.12 అట. ఇది ఏమన్నా నమ్మశక్యమా? క్రైస్తవులది ఓన్లీ 0.12 పెరిగింది. అదే చెప్తాను మీకు. సిక్కులది కూడా పెరిగింది 0.11. బౌద్ధుల పర్సంటేజ్, బౌద్ధులు మా స్వాతంత్రం వచ్చినప్పుడు 0.05, ఈ రోజు దాదాపుగా 1% వచ్చింది. తర్వాత జైన్లు వాళ్ళు తక్కువయ్యారు, పార్సీలు కూడా తక్కువైపోయారు. ఇది ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ నివేదిక. మీరు వెబ్సైట్ లో చూస్తే తెలుస్తుంది. అది మీరు యూ కెన్ రైట్ EAC టు PM రిలీజియస్ రిపోర్ట్ ఆర్ రిపోర్ట్ ఆన్ రిలీజన్ అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఈ తప్పులు, ఈ లెక్కలు కూడా నేను తప్పుపడతాను. మన జనాభా లెక్కల్లో గణనీయమైన తప్పులు, తేడాలు ఉన్నాయి. ఏంటి అంటే అవి ఎందుకు నేను చెప్పడం ఏంటంటే, నా ఎస్టిమేట్, నా స్టడీ ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో 70% కూడా హిందువులు లేరు. అది ఎలానో మీకు అది చూసి తెలుస్తుంది. వాళ్ళు ప్రధానమంత్రి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే 78.06, కానీ నేను చెప్పేది ఏంటంటే 70% కూడా లేదు. ఎలానంటే మత మార్పిడులు భారీగా జరుగుతున్నాయి. మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో ఎక్కడో ఒక చోట చర్చ్ ఉండేది. ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి కుగ్రామంలో చర్చ్ ఉంది. చాలా గ్రామాల్లో 2, 3, 4 చర్చిలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు పెట్టారు అక్కడ? మత మార్పిడి జరగకపోతే ఎందుకు అక్కడ చర్చ అవసరం ఏంటి? అట్లాగే మసీదులు, మీరు దాదాపుగా ఈరోజు 5 లక్షల మసీదులు ఉన్నాయి మన దేశం. చర్చిలు దాదాపుగా 5.5 లక్షలు ఎస్టిమేట్ ప్రకారం. 94% of the habitation has been covered by Christian churches. They have planted churches in 94%. 94% అంటే మన దేశంలో 6,54,000 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఇది 94% అంటే చూడండి, దాదాపుగా 5.5 lakhs, మీకు 6 lakhs వరకు ఉంటుంది. అయితే విచిత్రం ఏంటంటే, ఇది మీరు చాలా గమనించాలి. 1971లో జనాభా లెక్కల ప్రకారం సెన్సస్, ఇది మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపితే ఆనాడు క్రైస్తవుల జనాభా 4.39.
4.39%. ఏది 1971. 2011లో అది 1.34 పడిపోయింది. ఇది నిజమంటారా? ఎందుకు పడిపోయిందంటే దీనికి చాలా కారణం. దేర్ ఇస్ ఏ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. తర్వాత ది పాపల్ బుల్స్ అని దే ఇష్యూ, ది పోప్ ఇచ్చిన ఆర్డర్స్ ని పాపల్ బుల్స్ అంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ లాటిన్ టర్మ్. సో వాళ్ళు అప్పుడు ఏంటంటే ఆ టైంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇది చర్చ్. ఇప్పుడు మనం మతం మార్చిన తర్వాత మనం జనాభా లెక్కల్లో కానీ ప్రభుత్వ గణాంకాల్లో కానీ మనం కనుక మన క్రైస్తవులని చెప్తే అక్కడ ప్రజల్లో అది హిందువుల్లో వ్యతిరేకత వస్తుంది. అట్లాగే మీ పేరులో కూడా కనుక క్రైస్తవ పేరు పెట్టుకుంటే జాను, అబ్రహాము ఇలాంటివి పెట్టుకున్నా కానీ వస్తుంది. మనం చాప కింద నీళ్ళలాగా కలిసిపోవాలి ఉండాలి అంటే హిందూ పేర్లే ఉండాలి. పైకి కనిపించే అన్ని కూడా హిందువే ఉండాలి. హిందూ వస్త్రాలు, బొట్లు, కట్టు బొట్టు అనేది ఉండాలి. గణాంకాల్లో ఎక్కడా కూడా మనం క్రైస్తవులు అని చెప్పకూడదు అని ఆ నిర్ణయం. ఆ తర్వాత 1971 నుంచి మీరు క్రైస్తవ జనాభా పడిపోతుంది, కానీ మీరు చర్చిలు పెరిగిపోతున్నాయి, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల్లో క్రైస్తవులు పెరిగిపోతున్నారు. సో కాబట్టి నేను చెప్పేటంటే ఈవెన్ ఆ 78.06% ఏదైతే ఈఎస్సీ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చెప్పిందో హిందూ జనాభా, అది తప్పు. ఆ తర్వాత మీరు పంజాబ్ వెళ్ళండి, మీరు సిక్కుల్లో కనిపించే పగడి ఎంత పెట్టుకొని ఉంటారు కదా, మీరు లోపల మీరు వాడు క్రాస్ ఉంటుంది. ఎంతో మంది మీ పక్కన వచ్చి కలిసి మీరు మతం మారని చెప్తారు, బయటికి మాత్రం సిక్కులాగా. పంజాబ్లో నేను దేశంలో అన్ని రాష్ట్రాల్లో వెళ్ళాను, అన్ని దాదాపుగా చాలా రాష్ట్రాల్లో నివసించాను కూడా. నేను మణిపూర్లో ఉన్నాను, కలకత్తాలో, బెంగాల్లో ఉన్నాను, అది తమిళనాడులో ఉన్నాను, కర్ణాటకలో ఉన్నాను, బాంబేలో ఉన్నాను, చండీగఢ్లో ఉన్నాను, ఢిల్లీలో ఉన్నాను. సో కాబట్టి నాకు దేశం గురించి బాగా అవగాహన ఉంది ప్రతి ప్రాంతంలో. సో మీరు బయటికి కనిపించే ఆ సర్దార్జీలు ఎవరైతే సిక్కులు ఉన్నారో వాళ్ళు చాలా మంది, దాదాపుగా 15-20% పంజాబ్ పాపులేషన్ ఈరోజు క్రైస్తవం. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. పంజాబ్లో ఎందుకో కానీ పంజాబీస్ అందరూ కెనడా వెళ్ళాలని చూస్తారు. కెనడా పోవాలంటే ఈ క్రైస్తవ ఇది మిషనరీలు వాళ్ళు సాయం చేస్తారు. వాళ్ళు ఎప్పుడు సాయం చేస్తారు? మీరు మతం మారిస్తే. ఒక మనిషిని పంపించాలంటే మిగిలిన కుటుంబం మతం మారితే వాళ్ళని తేలిగ్గా అక్కడికి కెనడా పంపిస్తారు. అందుకోసం మీరు కెనడాలో ఉన్న సిక్కులు కూడా దాదాపుగా 50% క్రైస్తవులు, కాకపోతే పగిడి ఇల్లు అని పెట్టుకుంటారు. సో ఇది, సో నా ఉద్దేశం, నా అంచనా ప్రకారం కనీసం 10% లేకపోతే 15% ఈ మధ్యలో క్రైస్తవ జనాభా మన దేశంలో ఉంది. ఈరోజు జనాభా లెక్కలు చూపించినట్టు 2% కాదు. తర్వాత 2016 16 నవంబర్ 2016 కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆయన రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ఏంటంటే మన దేశంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు దాదాపుగా 2 కోట్ల మంది అక్రమ వలసకారులు ఉన్నారు అని. ఈ అక్రమ వలసకారులు జనాభా లెక్కల్లోకి రాదు. అంటే ముస్లింల జనాభా కూడా ఏదైతే మన జనాభా లెక్కలు చూపిస్తాయో అది కూడా తప్పు. తర్వాత మన జనన రేట్ల వ్యత్యాసం, అంటే ఫర్టిలిటీ రేట్ ఆర్ బర్త్ రేట్ టుడే ఈరోజు ఇంకోటి, ఇప్పుడు మన జనాభా సపోజ్ ఎంత జనాభా ఉందో అంతే జనాభా ఆ స్టాండర్డ్గా ఉండాలంటే ప్రతి దంపతులకి 2.1 చిల్డ్రన్ ఉండాలి. అంటే ఇది సగటున, అంటే ప్రతి ఎవ్రీ కపుల్ మస్ట్ హ్యావ్ 2.1 చిల్డ్రన్. అది ఉంటే ఆ పాపులేషన్ స్టేబుల్ అంత ఉంటారు. కానీ ఈరోజు హిందువుల్లో బర్త్ రేట్ ఈజ్ 1.9. అంటే మనకి రిప్లేస్మెంట్ లెవెల్ కూడా మనకు పాపులేషన్ లేదు. మీరు గమనించండి, మన బంధువుల్లో
ముందు వాళ్ళకి ఇద్దరు పిల్లలు, నలుగురు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇద్దరు కలిపి ఇద్దరు ఉంటారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఒకళ్ళే. సో మీరు అది ఇన్వర్టెడ్ పిరమిడ్ అయిపోతుంది. సో ఒకటి జనరేట్ల వ్యత్యాసం. అట్లాగే ముస్లింల ఇది బర్త్ రేట్ is higher. People say it is now 2.4, but earlier it was 4.4. They say that there is a substantial reduction. Even 2.4 is much higher. సో తర్వాత నాస్తికులు చాలా మంది ఉన్నారు. ఎక్సెప్ట్ ఆ 2011 పాపులేషన్ లో ఒకటి ప్రత్యేక కాలం పెట్టారు, ఏంటంటే ఏ మతానికి చెందని వారు అని పెట్టారు. కానీ అదర్వైజ్ మొదటి నుంచి కూడా నాస్తికులు అందరినీ హిందూ పేరు కనుక కనిపిస్తే వాళ్ళని హిందువులుగానే పరిగణలోకి తీసుకొని లెక్కలో వేసేస్తారు. సో వీళ్ళందరినీ తీసేస్తే మనకి ఈనాడు భారతదేశంలో 70% కాదు కదా 65% ఉంటుంది అని కూడా నాకు నమ్మకం లేదు హిందూ జనాభా. గత 75 సంవత్సరాల్లో 10 రాష్ట్రాలు లేక కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆ కేపాప్రా అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు, 10 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో హిందువులు మైనారిటీలు లేకపోతే అక్కడ ఎవరు లేరు. అట్లాగే మనకి ఇప్పుడు 850 జిల్లాలు ఉన్నాయి దేశం మొత్తం మీద. అందులో దాదాపుగా 200 జిల్లాల్లో హిందువులు మైనారిటీలు, వేల కొద్ది గ్రామాల్లో హిందువులు, కొన్ని గ్రామాల్లో అసలు హిందువులే ఉండరు, కొన్ని గ్రామాల్లో మైనారిటీలు. అయితే ఇంత మార్పు జరిగినా కానీ హిందువులలో కానీ హిందూ సమాజంలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ పూర్తి స్తబ్దత, నిర్లిప్తత, అసలు ఏమి పట్టించుకున్నట్టు ఏమి జరగట్లేదు, అంత బాగానే ఉందని ఆలోచన. ఇప్పుడు జనాభా అందులో మార్పులు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది, అరిథమెటిక్ డిగ్రెషన్ ఆర్ డిక్లైన్ ఆర్ ప్రోగ్రెషన్ అనేది ఉండదు. అంటే అరిథమెటిక్ అంటే ఇప్పుడు 2+2+2 అంటే ప్రతిదానికి అదే సంఖ్యను మనం కూడించుకుంటూ పోవడం లేకపోతే తీసివేత చేయడం. సపోజ్ 2 ఉందనుకో, 2కి 2 కలిపితే 4, 4కి 2 కలిపితే 6, 6కి 2 కలిపితే 8. సో ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్. జమెట్రిక్ ప్రోగ్రెషన్ గణాంక రీతిలో ఏంటంటే అది గణాంకమైన రేఖాగణిత ప్రకారం అదేంటంటే 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16, 16 × 2 32, 32 × 2 64. ఈ రీతిలో పెరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఈవెన్ ఇట్ గోస్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. ఎక్స్పోనెన్షియల్ అంటే 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 5. అది ఆ విధంగా పెరుగుతున్నట్టు, అంటే ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ ఉంటుంది. సో అది ఆ మార్పు అది పెరగటమైనా తగ్గటమైనా కానీ ఇదే రీతిలో జరుగుతుంది. దట్ మీన్స్ ఇట్ గోస్ యాజ్ పర్ ది రేఖాగణిత ప్రకారం జియోమెట్రిక్ ప్రపోర్షన్ వెళ్తుంది, లేకపోతే సమ్ టైమ్స్ ఎక్స్పోనెన్షియల్ గా వెళ్తుంది. సో మీరు 75 సంవత్సరాల్లో మీరు ఇంత జనాభా మనకి హిందువులు తక్కువైతే వచ్చే 25 ఏళ్లలో దానికంటే 2 తక్కువ అవుతుంది 25 ఏళ్ళలోనే. ఆ తర్వాత వచ్చే 10 ఏళ్లలో ఇంకా 4 తక్కువ అవుతుంది. సో ద డిక్లైన్ విల్ బి ఎక్స్ట్రాడినరీ షార్ప్. సో కాబట్టి నా అంచనా ప్రకారం ఇదే పరిస్థితి కొనసాగితే 2040కి భారతదేశంలో హిందూ అనేవాడు ప్రధానమంత్రి కాలేడు. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాలేడు 2040. ఒకవేళ ఏదో అటు ఇటు చేసుకొని కూటములని అవన్నీ చేసుకొని అయినా కానీ 2050 తర్వాత అసాధ్యం. 2100కి భారతదేశము క్రిస్టో ఇస్లామిక్ కంట్రీగా అవుతుంది. అంటే ఒకప్పుడు లెబనాన్ ఉండేది మా మిడిల్ ఈస్ట్ లో. నౌ లెబనాన్ హెస్ బికమ్ ముస్లిం మెజారిటీ. ఎర్లియర్ దే వర్ 50-50. సో 2100కి 2100 సంవత్సరానికి అంటే ఇంకో 75 సంవత్సరాల్లో అక్కడ మన హిందువుల పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో హిందువుల దుస్థితి ఎలా ఉందో అలానే ఉంటుంది మనకి. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో హిందువులు మైనారిటీలు అయిపోయి భారతదేశాన్ని పరిగెత్తుకొని వచ్చారు, పలాయనం చేశారు. పాకిస్తాన్ లో తంతే భారతదేశం వచ్చారు, బంగ్లాదేశ్ లో తంతే భారతదేశం వచ్చారు. శ్రీలంక ఎల్టీటీ ఆ టైంలో జరిగితే వాళ్ళందరూ ఇటు తమిళనాడు వచ్చారు మన ఇక్కడికి. మరి భారతదేశంలోనే హిందువులు మైనారిటీ అయిపోతే ఎక్కడ పోతారు? ఏమన్నా దేశం ఉందా ప్రపంచంలో? హిందూ దేశం అనేది ఉందా? ఎక్కడ పోతారు? ఇది నేను చెప్పేది ఏంటంటే రాజకీయానికి సంబంధించింది
కాదు, ఇది మన అస్తిత్వానికి సంబంధించి. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, ద క్వశ్చన్ ఆఫ్ అవర్ సర్వైవల్. హిందూయిజం ఉంటేనే సార్ చెప్పినట్టు భారతదేశంలో హిందూ మెజారిటీ ఉంటేనే బౌద్ధం పెరుగుతుంది, బౌద్ధం ఉండగలదు, జైనం ఉండగలదు, సిక్కిజం ఉండగలదు, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా. హిందూ ధర్మం లేకపోతే కమ్యూనిస్టులు ఉండలేరు. మీరు జ్యోతి బస్సు ఎక్కడ నుంచి తెలుసా? జ్యోతి బస్సు మీరు బంగ్లాదేశ్ నుంచి. జ్యోతి బస్సు పశ్చిమ బెంగాల్కి 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశారు. పాకిస్తాన్ మన భారతదేశం విభజన జరిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఆయన పని తరిమేస్తే ఇండియా వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ ఎందుకు కాలేదు మరి? అట్లాగే కుల్దీప్ నాయర్ అని ఉండేది ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, అంత పాత్రికేయులు ఉన్నారు కదా. ఆయన ఎప్పుడు ఆగస్టు 14ను పోయి అత్తారి బార్డర్ లో ఆయన ఏది మన క్యాండిల్స్ వెలిగిస్తుండేది. ఆయన కూడా ఆయన్ని అక్కడి నుంచి తరిమేశారు. మరి ఆయన కూడా కమ్యూనిస్ట్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఐ థింక్ హర్కిషన్ సింగ్ సుర్జిత్, సిపిఎం జనరల్ సెక్రటరీ కూడా, ఐ థింక్ ఆయనకు కూడా పాకిస్తాన్తో ఉన్నట్టు నాకు పూర్తిగా అవగాహన లేదు. అంటే ఈ దేశంలో కమ్యూనిజం నిలబడాలన్నా కానీ మీకు కావాల్సింది హిందూ ధర్మం. ఎందుకంటే హిందూ ధర్మము మర్రి చెట్టు లాంటిది. మర్రి చెట్టు మీద అన్ని రకాల జీవరాశులు, అన్ని రకాల చెట్లు అక్కడ బతకగలరు. కానీ యూకలిప్టస్ దగ్గర ఏమన్నా బతుకుతా, అది పండు ఇవ్వదు, అది నీడ ఇవ్వదు, పండు ఇవ్వదు. దానివల్ల భూగర్భ జలాలు తక్కువైపోతాయి తప్పిస్తారు, ఎందుకు ఉపయోగం లేదు. సో కాబట్టి ఈ మర్రి చెట్టును మనం రక్షించుకుంటేనే మన దేశంలో వామపక్షమైన నిలబడుతుంది, లేకపోతే ఈ జైనమైన నిలబడుతుంది. అన్ని మతాలు సురక్షితంగా, అన్ని భావజాలాలు సురక్షితంగా ఉండాలంటే ఈ దేశం హిందూ మెజారిటీగా ఉండాలి. ఆ తర్వాత ఈ మత మార్పిడి విషయంలో చివరిది మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ అని ఉంది, అంటే వారసత్వ చట్టం అని ఉంది. అందులో సెక్షన్ 26 ప్రకారం ఏం చెప్తుందంటే, ఏ హిందువైనా మతం మారితే అతను ఆ ఆస్తి, అతని పిల్లలు కూడా తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తి పూర్తిగా కోల్పోతాడు అని హిందూ వారసత్వ చట్టంలో ఉంది. సెక్షన్ 26 మీకు ఇచ్చాను అక్కడ. కానీ దాదాపుగా చాలా కోర్టులు, ఎవరైతే సపోజ్ ఎవరన్నా మతం మారారనుకో, వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టులు ఈ సెక్షన్ అతిక్రమించి, ఈ చట్టాన్ని అతిక్రమించి దీనికి వ్యతిరేకంగా కూడా మనకు తీర్పులు ఇస్తున్నాయి. అంటే కోర్టులు కూడా మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నాయి వాళ్ళ తీర్పులు, నిర్ణయాల ద్వారా. చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులు, ఉదాహరణకి రీసెంట్ గా బాంబే హైకోర్టు ఒక ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది. అంతకుముందు గుజరాత్ హైకోర్టు ఒకటి ఇచ్చింది. రెండవది గుళ్ళను నిర్వహించుకునేది. మనము మత స్వేచ్ఛలో ముఖ్యమైనది ఏంటంటే మత సంస్థలని ఆ మతం వాళ్ళు నడుపుకోగలరా లేదా ప్రభుత్వ ప్రమేయం లేకుండా. ఇది ఆర్టికల్ 26 చెప్తుంది, బాగానే ఉంది. ఇది కూడా సేమ్ తెలుగులో ఉంది కాబట్టి మనకు అర్థం కాదు ఈ తెలుగు. సో సో దాన్ని ఇంగ్లీష్లో చూసుకున్నాం. అయితే ఇందులో కూడా బాగానే ఉంది, ఇందులో మనకి తప్పట్టాల్సింది ఏం లేదు. అయితే మరి జరుగుతుంది ఏంటి? ఇది వివిధ మతాల ప్రార్థన పరిస్థితి ఏంటంటే, మత సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయా? మీరు హిందూదైతే అవును, క్రైస్తవులైతే కాదు, ముస్లిందైతే కాదు. మరి కొత్త మత సంస్థల్ని ప్రభుత్వం తీసుకోవచ్చా, అంటే కబ్జా చేయొచ్చా? అవును. హిందూ దేవాలయాలు అయితే, హిందూ మఠాలు అయితే తీసుకోవచ్చు, కానీ చర్చిలు మసీదులు అయితే తీసుకోవడానికి వీలు లేదు. అట్లాగే మత సంస్థల్ని ప్రభుత్వం నిర్వహిస్తాయా? అవును, హిందూ సంస్థల్ని, హిందూ దేవాలయాలనే ప్రభుత్వ కబ్జాలో ఉన్నాయి.